హలో అందరికీ ఈరోజు నేను క్విక్గా అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీ ఒకటి చూపించబోతున్నాను. ఇది ఎలా తయారు చేసుకోవాలి, కావాల్సినవి ఏంటో చూసేద్దాం. వచ్చేసేయండి. ముందుగా బాయిల్ చేసుకొని చల్లార్చుకున్న రైస్, దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని చల్లారబెట్టుకోవాలండి. తర్వాత కావాల్సినంత పోపు ఉంటుంది కదా, శనగపప్పు, మినపప్పు అండ్ దాల్చిన చెక్క, లవంగాలు 4 అండ్ జీలకర్ర, ఆవాలు, క్యారెట్ తురుము 1 కప్పు క్యారెట్ తురుముకి 1.5 కప్ రైస్ తీసుకోవాలండి. అలాగే తరిగి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్, ఇది ఆప్షనల్ అండి, తీసుకుంటే తీసుకోవచ్చు లేదంటే లేదు. తర్వాత తరిగి పెట్టుకున్న కొత్తిమీర అండ్ ఆనియన్స్, చిల్లీస్. ఓకేనా. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇలా వేట్ చేసేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లో కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసేసుకోండి. తర్వాత దాల్చిన చెక్క, లవంగా ఉంది కదా, ఇది వేసేసుకోండి. తర్వాత మినపప్పు, శనగపప్పు వేసేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసేసుకోవాలండి. ఇలా ఆనియన్స్ కొంచెం వేగాక కొంచెం వేగనివ్వండి అంతే. వేగిన తర్వాత కరివేపాకు, స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మార్నింగ్ లేవగానే ఏం కర్రీ ప్రిపేర్ చేయాలి, లంచ్ బాక్స్ ఏం పెట్టేసేయాలని ఆలోచించొద్దండి. క్విక్గా అయిపోయే రెసిపీ అనమాట. కిడ్స్కి కూడా చాలా నచ్చుతుంది, చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. ఈ ఆయిల్ ప్లేస్లో మీరు కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి కూడా తీసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కొద్దిగా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసేసుకోండి. వేసుకొని ఇలా కలిపేసుకోండి. తర్వాత మనం ముందుగా ఇది 70% ఇలా వేగింది కదండి, చాలా క్విక్గా అయిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా 70% అయింది కదా, వేగిన తర్వాత ఈ కప్పు క్యారెట్ తురుమంతా వేసేసుకోండి. వేసేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోండి. క్యారెట్ స్వీట్గా ఉంటుంది కాబట్టి పిల్లలకు కూడా చాలా నచ్చుతుందండి. వన్స్ ఫ్రై చేసి లంచ్ బాక్స్లో పెట్టేసేయండి, అది ఎంటీ చేసి తీసుకొస్తారు కంపల్సరీ. అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. అలాగే మనం ఎప్పుడైనా మిగిలిపోయిన రైస్ ఉంటుంది కదండి ఇంట్లో, దాంతో కూడా ట్రై చేసుకోవచ్చు. ఓన్లీ అది లంచ్ బాక్స్లోకనే కాదు, నైట్ మిగిలిపోయిన రైస్తో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా ట్రై చేసుకొని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కొంచెం వేగిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న రైస్ని వేసేసుకోవాలండి. రైస్ ఎక్కువగా వేసుకోకూడదు. 1 కప్పు క్యారెట్ తురుముకి 1.5 కప్ రైస్ యాడ్ చేసేసుకోవాలి. ఎక్కువగా వేసుకున్నాం అనుకోండి, టేస్ట్ అంతా బాగుండదు. మెయిన్గా ఏంటంటే ఈ రైస్కి దీని రైస్ బాయిల్ చేసుకునేటప్పుడు కొంచెం అది ఉంటుంది కదా, వాటర్ తక్కువ పెట్టుకుంటే ఇలా పుల్లలుగా వస్తుంది. ఇలా ఉంటే రైస్ చాలా బాగుంటుందండి. చూడ్డానికైనా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. క్యారెట్ ఎలాగో హెల్దీయే కదా, పిల్లలకి ఐస్కి, దానికి బాడీకి చాలా ఎనర్జీ. అందుకని వాళ్ళు డైలీ పీల్ చేసిస్తే తినరు. అందుకని ఇలా ట్రై చేసి పెట్టండి, తప్పకుండా తింటారు. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేయండి. సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసుకోవాలండి. అంతే అండి, కంప్లీట్ అయిపోయింది. దీన్ని ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ రైస్ రెడీ. చిన్నపిల్లలకైతే బాగా నచ్చుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్స్ బాక్స్లో పిన్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.